ఓం శాంతి. అమృతవేళ యోగాభ్యాసము. ఇప్పుడు మనము కరోనా వ్యాధితో ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో వారందరికీ సకాశిద్దాము. నేను ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపమును, ప్రకాశపుంజమును. నేను ఆత్మ సర్వశక్తివంతుడి సంతానమును. కనుక నాలో అనంతమైన శక్తులు దాగి ఉన్నాయి. ఇప్పుడు నేను నా అవినాశీ ప్రకాశపు శక్తిశాలి కిరణాలను జాగృతం చేసుకుంటాను. నా వాస్తవిక స్వరూపం అనంతమైన శక్తుల స్వరూపం. నా అవినాశీ స్వరూపం సకారాత్మకంగా శక్తిశాలి ప్రకాశ స్వరూపమును. నేను ఆత్మనైన నాలో కేవలం శుద్ధమైన, శుభకరమైన, శ్రేష్టమైన సంకల్పాలు చేసే అనంతమైన శక్తి దాగి ఉంది. కనుక ఇప్పుడు నేను మొదట నా పట్ల నేను శుభ సంకల్పాలు చేస్తాను. నేను ఆత్మ శుభ సంకల్పాల శక్తి స్వరూపమును. నా సంకల్పాలలో ఎంతో అనంతమైన శక్తి ఉంది. వాటిని సఫలీకృతం చేసుకునేందుకు ఇప్పుడు నేను పరమాత్ముడి యొక్క ఛత్రఛాయలో నన్ను నేను స్థిరపరచుకుంటాను. శివ్ బాబా తన అనంతమైన శక్తులతో నా తలపైకి వచ్చి తన శ్వేత స్వర్ణిమ ప్రకాశ కిరణాలతో నన్ను పూర్తిగా నింపేస్తున్నారు. తన యొక్క పవిత్రత శక్తిశాలి కిరణాలు ఆత్మనైన నాపై పడుతూ నా మనసు, నా బుద్ధి, నా సంస్కారాలు, నా భావాలు, నా దృష్టి, నా వృత్తి, నా స్మృతులు, ఇలా నా ఆత్మ యొక్క ఆంతరిక సంసారాన్ని బాబా తన శక్తులతో పవిత్రంగా చేస్తున్నారు. ఇక ఈ ప్రకాశ కిరణాలు నా ఈ శరీరంలో అంగ అంగంలో కూడా పడుతున్నాయి. చూస్తున్నాను.
నా బుద్ధి నేత్రంతో పరమాత్ముడి యొక్క శ్వేత స్వర్ణిమ ప్రకాశమంతా నా శరీరంపై బ్రెయిన్లో పడుతూ బ్రెయిన్ నుండి పంచేంద్రియాలు చూస్తున్నాను. శ్వేత ప్రకాశంతో ఈ పంచేంద్రియాలు ప్రకాశిస్తున్నాయి. ఈ ప్రకాశం నా గొంతులోకి, నా ఊపిరితిత్తుల్లోకి, నా హృదయంలోకి వ్యాపిస్తున్నాయి. చేతులలో నా పుట్ట భాగంలో నా వెన్నుముక, నా కాళ్ళు, శ్వేత స్వర్ణిమ పవిత్రతా శక్తిశాలి కిరణాలు నా శరీరంలోకి పూర్తిగా వ్యాపించిపోయి ఇక నా శరీరమంతా ప్రకాశవంతమైపోయింది. తేలికగా అయిపోయాను. ఎలాంటి బరువు లేదు. మనసుతో కూడా తేలికగా ఉన్నాను. ఇక నా చుట్టూ శ్వేత స్వర్ణిమ ప్రకాశపు వలయం తయారవుతుంది. బాబా యొక్క అనంతమైన ప్రకాశ కిరణాలు రక్షక కవచం వలె నా చుట్టూ ప్రకాశపు ఆభా మండలం తయారైపోయింది. ఇప్పుడు నేను నా ఫరిష్తా స్వరూపంతో విశ్వమనే గ్లోబ్ పైకి వెళ్తున్నాను. నా బుద్ధి నేత్రంతో విశ్వాత్మలందరినీ చూస్తున్నాను. ఎవరెవరైతే కరోనా వ్యాధితో బాధలు పడుతున్నారో వారందరూ సూక్ష్మ శరీరాల రూపంలో కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఆత్మ మొదట వారి ఆత్మలలో బాబా నుంచి ప్రకాశపు కిరణాలను నేను తీసుకుంటూ వారికి నింపుతున్నాను. ఏ చిన్న కర్మల ఖాతా వారికి మిగిలిపోయి ఉందో
అది బాబా యొక్క ఈ శక్తితో మొదట ఆ రుణానుకాత, ఆ పాపం భస్మమవుతుంది. ఈ ఆత్మలందరూ ఈ పాపపు బంధనాల నుండి ముక్తైపోతున్నారు. పవిత్రతా సూర్యుడి యొక్క పవిత్రతా ప్రకాశం వీరి యొక్క పాపాలన్నిటినీ భస్మం చేస్తుంది. ఇప్పుడు నేను ఆత్మ ఫరిష్తా స్వరూపంతో వారి వారి స్థూల శరీరాలని కూడా చూస్తున్నాను. వారందరిపైన బాబా అవినాశి డాక్టర్ రూపంలో సర్వశక్తివంతుడై సూర్యుడిలా వెలుగుతున్నారు. పవిత్రతా ప్రకాశపు కిరణాలు వారందరిపై పడుతూ ముఖ్యంగా వారి ముక్కులో, నోటిలో, గొంతులో, ఊపిరితిత్తులలో ఈ ప్రకాశం ఒక సర్చ్ లైట్ వలె వారందరిపైన పడుతుంది. ఏదైతే కరోనా యొక్క సూక్ష్మమైన బ్యాక్టీరియా ఉందో, వైరస్, అది పరమాత్ముడి యొక్క ఈ సూర్య ప్రకాశపు తేజస్సుతో ఆ వైరస్ కాలిపోతుంది. బాబా యొక్క పవిత్రత లైట్ ఫోకస్ ఒక రేడియేషన్ వలె ఆ వైరస్ ని కాల్చేస్తుంది. వారందరి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు అన్నీ కూడా బాబా యొక్క పవిత్రత కరెంటుతో వైరస్ కాలిపోయి తిరిగి శక్తిశాలిగా అవుతున్నారు. వారి శరీరంలోని అంగ అంగంలో, నర నరాలలోకి, వారి రక్తంలో కూడా బాబా యొక్క ప్రకాశపు తేజస్సు వ్యాపిస్తూ ఉంది. అంతేకాక వారి మనసులో భయము, చింత, దుఃఖం, అశాంతి ఇలా ఏవైతే అజ్ఞానపు చీకటి కమ్ముకుందో అజ్ఞానపు పొరలు ఉన్నాయో ఆ పొరలన్నిటినీ బాబా తన పవిత్రత యొక్క వెలుగుతో తొలగింపచేస్తున్నారు. వారిని అన్ని రకాల
బాధల నుండి ముక్తి చేస్తున్నారు. హే ఆత్మలారా, మీరందరూ పరమాత్ముడి సంతానం కనుక మీరందరికీ పరమాత్ముడి ఆశీర్వాదాలు ఉన్నాయి. మా అందరి ఆశీర్వాదాలు కూడా మీకు ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా అయిపోతారు. మీరు నిరోగిగా అవుతారు. మీరు ఆత్మరూపంలో కూడా శక్తి స్వరూపమే. కనుక నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు పరమాత్ముడే మీకు అవినాశి డాక్టర్ రూపంలో తన ప్రకాశపు తేజస్సుతో ట్రీట్మెంట్ చేశారు. కనుక మీరు ఇక ఆరోగ్యంగా అయిపోతారు. మీ పైన పరమాత్ముడి యొక్క ప్రకాశం ఉంది. మీ లోపల పరమాత్ముడి యొక్క అవినాశి శక్తి నిండి ఉంది. మీరిప్పుడు ఒంటరిగా లేరు. స్వయం భగవంతుడి శక్తితో ఉన్నారు. మీరు కూడా ఆ శివుడి యొక్క శక్తులు. హే ఆత్మలారా, పరమాత్ముడి యొక్క వరదానాలకు, శక్తులకు, గుణాలకు మీరు పాత్రులు. కనుక మీరందరూ కూడా ఆ తండ్రి పరమాత్ముని స్మృతి చేయండి. త్వరగా మీరు కూడా తండ్రిని తెలుసుకొని ఆయన నుండి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందండి. ఇక తిరిగి నేను ఆత్మ ఫరిష్తా స్వరూపంతో ఈ సాకారీ లోకంలోకి, ఈ శరీరంలోకి ప్రవేశించాను. ఓం శాంతి.